బెండకాయ కూర ఇలా చేస్తే జిగురు అస్సలు రాదు. పైగా అచ్చం ఊర్లో చేసినట్లే టేస్ట్ వస్తుంది. ఈ కర్రీని బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఇలా చేస్తే సింపుల్గా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఒక చిన్న సీక్రెట్ మసాలా వేసి చేయడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీని చపాతీతో అయినా వేడి వేడి అన్నంతో పాటు తింటుంటే కంచాలు కంచాలు లాగించేస్తారు. అంత బాగుంటుంది. మంచి మంచి టిప్స్తో షేర్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరైతే ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వస్తే, ఇక్కడ నేను ఒక 1/2 కిలో వరకు బెండకాయలు తీసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. బెండకాయలు జిగురు రాకుండా ఉండాలంటే ఫస్ట్ బెండకాయలను బాగా కడిగి క్లాత్తో తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే మనం కర్రీ చేసుకున్న ఫ్రై చేసుకున్న బెండకాయలు జిగురు లేకుండా అలాగే చిదురవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజులో ఉండే 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఇవి కొద్దిగా రంగు మారేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని చక్కగా ఆయిల్లో ఇలా కలిసేలా కలుపుకోవాలి. ఇలా తాలింపులో పసుపు వేసుకోవడం వల్ల కర్రీ అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మీడియం సైజులో ఉండే 4-5 టమాటాలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా తాలింపులో వేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకొని టమాటాలు మంచిగా స్మాష్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మగ్గాలన్నమాట. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఈ బెండకాయ పీసెస్ అన్నీ వేసుకొని ఈ టమాటాలు ఈ మసాలా మొత్తం పట్టేలాగా ఈ బెండకాయలకి బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోకూడదండి. కొద్దిగా జిగురు ఉంటుంది బెండకాయల్లో. ఆ జిగురు కూడా పూర్తిగా పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక 2 స్పూన్స్ వరకు కారం కూడా వేసి బాగా ఇలా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం మొత్తం ఈ పీసెస్కి చక్కగా ఇలా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ మరో 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఈలోపు ఇందులో వేసే స్పెషల్ మసాలా కోసం చిన్న కడాయిలో 1 స్పూన్ వరకు ధనియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి. మాడకుండా సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మరీ ఎక్కువసేపు వేయించకుండా కడాయి సగకే వేగిపోతాయండి. ఇలా దూరగా వేయించుకోవాలి. దీన్ని ఇప్పుడు చిన్న రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇలా రోల్ అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీలోనే వేసుకోవచ్చు. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయ పాయ మొత్తాన్ని ఇలా రేకల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ పొట్టుతో పాటు వేసేస్తున్నాను. మీరు కావాలంటే పొట్టు తీసేసి వేసుకోవచ్చు. ఇలా అప్పటికప్పుడు దంచి వేసిన మసాలా వల్ల కర్రీ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంతవరకు ఎప్పుడు చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ప్రతిసారి ఇలానే చేస్తారు. చాలా బాగుంటుంది. అచ్చం ఊర్లో తిన్నట్లే ఉంటుందండి కర్రీ. అంత టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, టమాటాలు బెండకాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బెండకాయలు చూస్తున్నారు కదా, ఏమాత్రం చిదరవకుండా ఎంత బాగుందో. అసలు ఇందులో ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా చాలా చక్కగా మగ్గుతుందండి కర్రీ మాత్రం ఈ విధంగా చేసుకుంటే. చూస్తున్నారు కదా, మరో 2 నిమిషాల తర్వాత కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు ఏమైనా తగ్గితే చూసుకొని ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. బెండకాయ కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో చూడండి. తింటుంటే అలా నోట్లో కరిగిపోతుందండి. అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని వేడి వేడి రైస్తో అయినా చపాతీతో అయినా తింటుంటే అద్దిరిపోతుందండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి సింపుల్ హోమ్ స్టైల్ కూరలు ఎప్పుడు బోర్ కొట్టవండి. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అయితే తప్పకుండా మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, కర్రీ చూస్తూనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, వెంటనే తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే ఇప్పుడే చిన్న లైక్ చేయండి. అలాగే మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.